భారతీయ వాంగ్మయంలో రామాయణాన్ని ఆదికావ్యంగా చెబుతారు. దేవనాగరి లిపిలో విరచితమైన ఈ కావ్యం శ్రీరాముడి కాలంలోని ప్రజారంజక పాలనకు సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీస్తుపూర్వం 15,000 ఏళ్ల క్రితం వాల్మీకి మహర్షి రాసిన ఈ మహాగ్రంథంలో పేర్కొన్న అంశాలు జనజీవనానికి సంబంధించి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి పరిష్కారంగా కనిపిస్తాయి. త్రేతాయుగం నాటి కాలంలో జరిగిన శ్రీరాముడి పాలన, శ్రీరాముడి చరిత్రకు సంబంధించి మన దేశమే కాదు, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో త్రేతాయుగానికి సంబంధించి ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి. ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సీతా సమేత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నునితో పాటు ఆ కాలంలోని వారిని దేవుళ్లు అనాలా, పూర్వీకులు అనాలా అనే అంశానికి వస్తే మంచి పనులు చేసిన వారిని ఎవరినైనా దేవుడితో పోల్చవచ్చు. ఇక రామాయణం నిజంగా జరిగిందా లేక కల్పితమా అనే అంశం కూడా గతంలో ప్రచారంలోకి వచ్చింది. అయితే రామాయణం నిజంగా జరిగిందని చెప్పేందుకు తిరుగులేని ఆధారాలు పలు చోట్ల బయటపడ్డాయి. విశ్వం మొత్తానికి ఆదర్శవంతంగా ఉండే వేదభూమి అయిన మన దేశ చరిత్రలో అద్భుతమైన పాలన అందించిన శ్రీరాముడి పాలనకు సంబంధించి, రామరావణ యుద్ధానికి సంబంధించి అనేక సాక్ష్యాలు బయటపడ్డాయి. వాటిలో ముఖ్యమైన 25 అంశాలను ఒకసారి తెలుసుకుందాం. 1. ముందుగా మాట్లాడుకోవాల్సింది తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక సాక్ష్యాల గురించే. భద్రాచలంలో పర్ణశాల ప్రాంతంలో సీతమ్మ ఆరేసిన వస్త్రాల ఆనవాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతం సీతమ్మ దాహాన్ని తీర్చడానికి రాముడు తన బాణంతో పాతాళ గంగను పైకి రప్పించారట. ఇక్కడి కోదండ రామాలయంలోని ఒకే శిలలో సీతా సమేత రాముణ్ణి, లక్ష్మణుని చూడవచ్చు. ఇక్కడ ఉన్న శ్రీరామ తీర్థం రామబాణంతో ఉబికి వచ్చిన గంగమ్మగా చెబుతారు. 2. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్తున్న సమయంలో సీతాదేవి తన ఆభరణాలను కిందకు జారవిడుస్తుంది. ఆ ఆభరణాలు సుగ్రీవునికి దొరుకుతాయి. అప్పటికే సుగ్రీవుడు తన అన్న వాలి కారణంగా కిష్కింధ నుండి తరిమివేయబడతాడు. ఓ గుహలో ఉంటాడు. ఆ గుహకి సమీపంలోనే సీతాదేవి ఆభరణాలు పడతాయి. వాటిని సుగ్రీవుడు తన గుహలో భద్రపరుస్తాడు. సీత కోసం వెతుకుతున్న శ్రీరాముణ్ణి కలిసిన తరువాత ఆ ఆభరణాలను శ్రీరాముడికి అప్పగిస్తాడు. ఆ గుహ కర్ణాటకలోని హంపీలో ఇప్పటికీ ఉంది. 3. హనుమంతుడి పాదముద్రలు. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. హనుమంతుడి ఆకారం గురించి కూడా మనం రామాయణంలో చాలా చదువుకున్నాం. హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాల్చితే ఆయన ఎంత భారీ ఆకారం ఉంటుందో పలు సినిమాల్లోనూ చూశాం. సీతామాతను అన్వేషిస్తూ వెళ్లిన హనుమంతుడి పరాక్రమం, లంకా దహనం, సంజీవని తెచ్చిన సమయంలో హనుమంతుడి శక్తి గురించి కూడా విన్నాం. ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచం నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. హనుమంతుడి పాదం అనంతపురం జిల్లా హిందూపురం చేరువలోని లేపాక్షిలో ఉంది. వివిధ ప్రాంతాల్లోని పాదముద్రలను పోల్చితే అన్ని దాదాపుగా ఒకే సైజులో ఉన్నాయి. 4. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే అసురరాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుణ్ణి శ్రీరామచంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కాని, రామచరితమానస్లో కాని రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలీదు. కాని ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ. అది శ్రీలంకలోని కెలినియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఈ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. దాదాపుగా 20 ఏళ్ల క్రితం ఓ పశువుల కాపరి అనుకోకుండా ఈ గుహలోకి వెళ్లాడు. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు. అది రావణుడి భౌతిక శరీరమని చెబుతున్నారు. ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి. రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్లి ఈ శవపేటికలో భద్రపర్చారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. 5. అశోకవనం. సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్లి ఉంచిన ప్రదేశమే
అశోకవనం. శ్రీలంకలో దీన్ని అశోక వాటికగా పిలుస్తారు. శ్రీలంక ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రదేశంలో వేల సంవత్సరాల నాటి విగ్రహాలు ఉన్నాయి. వాటిని ఎవరు ప్రతిష్ఠించారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. అంతేకాదు, ఆ విగ్రహాల పక్కనే ఒక ఏరు పారుతుంది. అది సీత కన్నీటితో ఏర్పడిన నీటి గుండమని లంకేయులు చెబుతున్నారు. ఈ నీటి గుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులు మనకు కనిపిస్తాయి. ఆ నీటి గుండం దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు రావణుడు. 6. నల్లమట్టి పర్వతం ముక్క. రావణుడు సీతమ్మ వారిని బంధించిన అశోకవనానికి సమీపంలో ఉండే అడవుల్లో నల్లని మట్టి ఉంటుంది. అది హిమాలయాలతో పాటు ఇక్కడ మాత్రమే లభిస్తుంది. ఇక్కడ కోతులు అధికంగా ఉంటాయి. గతంలో పరిశోధకులు ఈ నల్ల మట్టి ఉత్తరాఖండ్లో మాత్రమే ఉందని, ఔషధ మొక్కలు ప్రత్యేకంగా ఈ మట్టిలోనే పెరుగుతాయని తేల్చారు. 7. రామ్సోలా. శ్రీలంకలో అశోకవనానికి కొంత దూరంలో మరో నది పారుతుంది. అక్కడే రావణుడు నిత్యం స్నానం ఆచరించి పరమశివుణ్ణి ఆరాధించేవాడని లంకవాసులు చెప్తారు. ఈ నది దగ్గర నుండి చూస్తే ఒక పర్వతం కనిపిస్తుంది. అది అచ్చం ఆంజనేయుడు నిద్రిస్తున్నట్టు ఉంటుంది. దాన్ని అక్కడ రామ్సోలా అని వ్యవహరిస్తారు. లక్ష్మణుడు మూర్ఛపోయిన సమయంలో లక్ష్మణుణ్ణి కాపాడేందుకు హిమాలయాల్లోని సుమేరు పర్వతం పైన ఉన్న సంజీవని మొక్క అవసరమవుతుంది. సుమేరు పర్వతం కోసం వెళ్లిన ఆంజనేయుడు ఆ మొక్కని గుర్తుపట్టలేక సుమేరు పర్వతాన్ని తీసుకెళ్తాడు. సుమేరు పర్వతాన్ని దింపేంత చోటు లంకలో ఉండదు. అదే సమయంలో పర్వతంలోని ఒక ముక్క విరిగి అక్కడ పడిపోతుంది. అదే రామ్సోలా. శ్రీలంక మొత్తంలో ఇలాంటి పర్వతం మరొకటి లేదు. అలాగే ఎన్నో ఔషధ మొక్కల నిలయం ఈ పర్వతం. అందుకే ఈ పర్వత ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఎలాంటి జబ్బులకైనా ఇక్కడి మూలికల్నే వాడతారు. పలు అంతర్జాతీయ ఔషధ కంపెనీల వారు వచ్చి ఇక్కడ పరిశోధనలు జరిపి ఇక్కడ పెరిగే మొక్కలకు అనువైన మట్టి ఒక్క హిమాలయాల్లోనే ఉందని కూడా తేల్చారు. 8. రామసేతు. రామసేతు వంతెన గురించి గతంలో పలు చర్చలు జరిగాయి. కొందరు రాజకీయ నాయకులు కూడా పలు కామెంట్లు చేశారు. అయితే రామాయణం జరిగింది అని చెప్పే కాలానికి ఇంచుమించు అదే సమయంలో ఈ వంతెన నిర్మాణం కూడా జరిగినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. లంకను చేరుకోవడానికి వానర సైన్యం సముద్రంలో కట్టిన వంతెనే రామసేతు. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా చెబుతారు. నాసా పరిశోధనలోనూ ఇది మానవ నిర్మాణమే అని తేలింది. తమిళనాడులోని పంబన్ దీవి, శ్రీలంకలోని మన్నార్ దీవి మధ్య ఉన్న ఈ రామసేతు కింద ఉన్న ఇసుక 4000 ఏళ్ల క్రితం నాటిది. ఇక్కడ ఉన్న రాళ్లు 7000 ఏళ్ల క్రితానికి చెందినవి. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో 30 కిలోమీటర్లకి పైగా దూరాన్ని సున్నపు రాళ్లతో వంతెనలా నిర్మించినట్లు కూడా పరిశోధనలో తేల్చారు. 9. నీటిలో తేలే రాళ్లు. లంక చేరుకునేందుకు వంతెన కడుతున్నప్పుడు ఎంతో శ్రమించారు వానర సైన్యం. మొదట సముద్రంపై వంతెన నిర్మించేందుకు రాళ్లు వేయగా అవి సముద్రంలో మునిగిపోతుంటాయి. రాముడి వినతి మేరకు సముద్రుడు కూడా సహకరిస్తాడు. అందులో భాగంగా ఈ రాళ్లపై దేవనాగరి లిపిలో రామ్ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేల్తాయి. ఇప్పటికీ ఆ రాళ్లు కనిపిస్తాయి. 10. కోబ్రాహుడ్ గుహ. శ్రీలంకలోని సిగిరియా అనే ప్రాంతంలో కోబ్రాహుడ్ గుహ ఉంటుంది. ఇది వేల ఏళ్ల క్రితం నాటిదని, మనుషులు తవ్వినది మాత్రం కాదని చరిత్రకారులు తేల్చారు. ఇది ఓ పాముని పోలి ఉంటుంది కాబట్టి దీనికి కోబ్రాహుడ్ కేవ్ అని పేరు పెట్టారు. ఈ గుహ లోపల కొన్ని చిత్రాలు చెక్కి ఉంటాయి. సీతాదేవిని ఎలా బంధించారు అనే విషయం ఈ చిత్రాలను చూస్తే తెలుస్తుందట. 11. దసరా, దీపావళి. ఇక విజయదశమి, దీపావళి గురించి ఇక్కడ ప్రస్తావించవచ్చు. విజయదశమిని రావణుడిపై రాముడు విజయానికి సంకేతంగా, కౌరవులపై పాండవుల విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. దీపావళి విషయానికి వస్తే ఆ రోజు రాముడు అయోధ్యకు వచ్చిన రోజు. ఈ రెండు పండుగల మధ్య గ్యాప్ 20 రోజులు ఉంటుంది. ఒక్కసారి మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి శ్రీలంక నుండి అయోధ్యకి కాలినడకన ఎన్ని రోజులు పడుతుందో చూస్తే గూగుల్ మ్యాప్ సరిగ్గా 20 రోజుల 12 గంటలు చూపిస్తుంది. రాముడు సీతను తీసుకుని కాలినడకన 21వ రోజున అయోధ్యకి చేరుకున్నాడు. ఆ రోజే దీపావళి. 12. రావణ విమానాశ్రయం. శ్రీలంక రాజధాని కొలంబో నుండి దాదాపు 9 గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపుగా 8000 అడుగుల ఎత్తున సుమారు 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం
ఈ మైదానానికి 4 వైపులా కొండలుంటాయి. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది. మరో విశేషమేంటంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది. ఇక్కడి రాళ్లు కాలి కనిపిస్తున్నాయి. 8000 అడుగుల ఎత్తులో తక్కువ వేడి వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా ఇంతటి వేడి వాతావరణం ఉండటం విశేషం. లంకా దహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రావణ వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థల్ని దహనం చేశాడు. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం అని చెబుతారు. 13. కెలినియా భవనం. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం కెలినియా. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలినియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలినియా చూడకుండా వెళ్లరు. ఆ పక్కనే విభీషణుడి భవనాన్ని సందర్శిస్తారు. లంక పార్లమెంటులోనూ విభీషణుడి ఫోటో కనిపిస్తుంది. 14. నరోలియా. ఇక్కడే అశోక వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలు అంటారు. ఇవి అలోపతి మాత్రలు లాంటివి. ఈ గోళీలు దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవడం, కడుపుకు రాసుకోవడం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవడం వంటివి చేస్తారు. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కి పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్యానికి సంబంధించిన ఔషధ గుణాలు ఉన్నట్లు తేలింది. ఈ గోళీలు దాదాపు 10,000 సంవత్సరాలకు పూర్వకాలం నాటివేనని నిర్ధారణ కూడా అయింది. 15. రావణ నిర్మాణాలు. లంకేయుడు ప్రపంచాన్ని జయించిన తరువాత ఆ రాజ్యాల్లోని బంగారాన్ని తీసుకువచ్చేవారు. లంకంత బంగారాన్ని తీసుకువచ్చి దానిని దాచిపెట్టేందుకు సముద్రం మధ్యలో నిర్మించిన మహానగరమే ఈ లంక అని చెబుతారు. రావణుడు నిర్మించిన ఈ లంకలో రావణుడి సాక్ష్యాలు మనకు అనువనువున కనిపిస్తాయి. ఇదే విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కూడా గుర్తించి రాజముద్ర కూడా ఇచ్చింది. 16. మిథిలా నగరం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే సీతాదేవి జనక మహారాజుకి దొరుకుతుంది. జనక మహారాజు పరిపాలన చేసిన మిథిలా నగరాన్ని ప్రస్తుతం జనకపూర్గా పిలుస్తారు. ఈ నగరం నేపాల్లో ఉంది. అక్కడ ఉన్న సీతామందిరం అత్యంత అద్భుత నిర్మాణంగా ఇప్పటికీ ఉంది. ఈ నగరంలోని రాజభవనంలోనే శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పరిణయమాడారు. అందుకు గుర్తుగా నిర్మించిన సీతారామ పరిణయ మండపం నేటికి చెక్కు చెదరకుండా దర్శనమిస్తోంది. అంతేకాదు ఆనాటి శివధనుస్సు ఆనవాళ్లు కూడా అక్కడ లభించాయట. విరిగిన ధనుస్సులోని కింద భాగం పాతాళంలోకి చొచ్చుకుపోయి గంగ బయటపడిందని చెప్తారు. ఆ ప్రదేశాన్ని గంగాసాగర్ అని పిలుస్తారు. ధనుస్సు పైభాగం రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో, మధ్య భాగం నేపాల్లోని ధనుషాధాంలోనూ పడ్డాయని స్థానికుల కథనం. 17. గుహుడు. తండ్రి దశరథ మహారాజు కోరిక మేరకు 14 ఏళ్ల వనవాసానికి అయోధ్య నుండి సీతా సమేత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి బయలుదేరతారు. వారిని శృంగబేరిపురం వద్ద గంగానదిని దాటించడానికి మత్స్యకారుడు గూడు సహాయం చేశాడన్న కథ అయోధ్యకాండలో కనిపిస్తుంది. శృంగబేరిపురం ఉత్తరప్రదేశ్లో ఉంది. రాముడు గుహుడుని గుండెలకు హత్తుకున్న సంఘటన ఇక్కడే జరిగింది. 18. దండకారణ్యం. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్రలో విస్తరించి ఉన్న దట్టమైన అడవి ప్రాంతాన్ని ఈనాటికి దండకారణ్యం పేరుతో పిలుస్తున్నాం. ఈ అరణ్యం మీదుగా సీతారాముడు, లక్ష్మణుడు వనవాసానికి వచ్చారని రామాయణంలో ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న పంచవటి ప్రాంతం రామాయణం కథను మలుపు తిప్పిన ఒక ప్రధాన సంఘటనకు వేదిక. రావణుడి చెల్లెలు శూర్పణఖ లక్ష్మణుణ్ణి ఇక్కడే చూసిందట. ఆమె ముక్కు చెవులు కోసిన ప్రాంతం కావడంతో నాసిక్ అన్న పేరు వచ్చిందంటారు. పెద్ద పెద్ద వటవృక్షాలతో ఉండే ఈ ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు ఉండేవారట. మాయలేడి రూపంలో మారీచుడు కనిపించిన ప్రాంతం, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ సీతా గుహలు నేటికి దర్శనమిస్తాయి. 19. ఋష్యముఖ పర్వతం. సీతను వెతుక్కుంటూ వెళ్లిన రాముడికి వానరుల రాజ్యం కనిపిస్తుందట. అదే కిష్కింద. కర్ణాటకలో ఈ ప్రాంతం ఇప్పటికీ ఉంది. హనుమంతుణ్ణి రాముడు కలిసినట్టుగా చెప్పే ఋష్యముఖ పర్వతం కర్ణాటకలో ఉంది. పంపా సరోవర్ ప్రాంతంలోనే మహాభక్తురాలు శబరిమాత రాముడికి ఎంగిలి పండ్లు ఇచ్చిందట. ఈ ప్రాంతం కూడా కర్ణాటకలోనే ఉంది.
అలాగే తమిళనాడులోని పోతిగాయ్ హిల్స్ పై అగస్త్య మహామునిని రాముడు కలిశాడని చెబుతారు. 20. జటాయువు పోరాటం. రావణుడు సీతామాతను అపహరించి తీసుకుని వెళ్తుంటే జటాయువు అడ్డుకుంటుంది. దీంతో జటాయువు రెక్కలను రావణుడు తన కరవాలంతో నరుకుతాడు. రెక్కలు తెగిన జటాయువు ఇక్కడే నేలకు ఉరిగిందని రాముడి రాక కోసం నిరీక్షించి సీతామాత ఆనవాళ్లు రాముడికి చెప్పిందని అరణ్యకాండ వివరిస్తుంది. అందుకు సాక్ష్యంగా కేరళలోని జటాయు హిల్స్ ను చెప్పవచ్చు. 21. శివాలయం. వానర సైన్యాన్ని సిద్ధం చేసుకుని లంకకు బయలుదేరే ముందు రాముడు దర్శించుకున్న శివాలయం రామేశ్వరంలో ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుండి శ్రీలంకకు నిర్మించిన రామసేతు నేటికి సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా ఆధునిక ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 22. రామబోడ, రావణబోడ పర్వతాలు. ఇక రావణుడి రాజ్యమైన శ్రీలంకలో అనేక అద్భుతమైన కోటలు ఉన్నాయి. వాటిలో సిగిరియా కోటను రావణుడి ఆంతరింగిక మందిరంగా చెబుతారు. సీతమ్మ తల్లిని బంధించిన అశోకవాటిక, అక్కడ హనుమంతుడి జాడలు నేటికి చూడవచ్చు. శ్రీలంకలోని అశోకవాటికలో సీతామాత మందిరం నేటికి భక్తులను అలరిస్తోంది. రామరావణ యుద్ధం జరిగిన ప్రదేశంగా చెప్పబడే పర్వత ప్రాంతాన్ని రామబోడ, రావణబోడ పర్వతాలుగా అక్కడి ప్రజలు పిలుస్తారు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చిన సంఘటన రామాయణంలోని యుద్ధకాండలో కనిపిస్తుంది. అందుకు సాక్ష్యంగా డోలుకాండ సంజీవిని పర్వతం శ్రీలంకలో కనిపిస్తుంది. ఈ పర్వత శ్రేణుల్లో ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే ఔషధ మొక్కలు ఉన్నాయని అక్కడి ప్రజల నమ్మకం. రావణ సంహారం తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రాంతంగా చెప్పబడే కెలానియా రాజా మహావిహార కూడా శ్రీలంకలోనే ఉంది. 23. హంపి గుహ. రామాయణం ప్రకారం కిష్కింద రాజ్యానికి చెందిన వాలి, సుగ్రీవులు కవలలు. సుగ్రీవుడి కంటే వాలి ఎంతో బలవంతుడు. ఇంద్రుడు అతడికి కాంచనమాలను బహుకరించడం వల్ల వాలి అంత బలవంతుడయ్యాడు. ఒకరోజు వాలి, సుగ్రీవులు మాయావి అనే రాక్షసిని చంపడానికి వెళ్తారు. వాలి ఒక గుహలోకి వెళ్లి మాయావితో పోరాడతాడు. కొంత సమయం తరువాత గుహ నుండి రక్తం బయటకు వచ్చి శబ్దాలు రావడం ఆగిపోయాయి. దాంతో సుగ్రీవుడు వాలి చనిపోయాడనుకుంటాడు. మళ్లీ ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఒక పెద్ద బండరాయిని అడ్డుపెట్టి తన రాజ్యానికి బయలుదేరతాడు. రాజ్యానికి వచ్చి తన అన్న మరణ వార్తను అందించాడు. మంత్రుల సలహా మేరకు పట్టాభిషిక్తుడై కిష్కింద రాజ్యానికి రాజవుతాడు. కాని మాయావితో జరిగిన యుద్ధంలో వాలి చనిపోడు. సుగ్రీవుడు రాజయ్యాక మళ్లీ తిరిగి వస్తాడు. పదవి కోసం తన్ను మోసం చేశాడని సుగ్రీవుణ్ణి నిందించాడు. సుగ్రీవుని భార్య అయిన రుమాదేవిని పెళ్లి చేసుకుని అతన్ని రాజ్యం నుండి తరిమేశాడు. దీంతో సుగ్రీవుడు ఒక గుహలో తలదాచుకుంటాడు. ఆ గుహ ఇప్పటికీ హంపీలో ఉంది. 24. గోల్కొండ కోట. హైదరాబాద్ లో గోల్కొండ కోట చరిత్రలో రామదాసు బందీఖానా కూడా చారిత్రక సాక్ష్యమే. అప్పుడు రామదాసు చెక్కిన రాముడి రూపాలు ఇంకా అక్కడే ఉన్నాయి. మరి బందీగా ఉన్న రామదాసుని క్షమాపణ కోరి ఇప్పుడున్న భద్రాచలం మందిరాన్ని ఒక ముస్లిం రాజు ఎందుకు కట్టించారనే విషయానికి సంబంధించి కూడా చారిత్రక గాథలు, సాక్ష్యాలు ఉన్నాయి. 25. హనుమంతుడు లంకా దహనం చేసిన సాక్ష్యాలు ఇంకా శ్రీలంకలో మనకు కనిపిస్తాయి. రావణుడి పాలనకు సంబంధించి పలు ఆధారాలు ఉన్నాయి. రావణుడు కట్టిన వేడి నీళ్ల బావులు ఇంకా ఉన్నాయి. హనుమంతుడు లంకలో 4 దంతాల ఏనుగులను చూస్తాడు. 4 దంతాల ఏనుగుల ఆనవాళ్లు ఇప్పటికే లంకలో దొరికాయి. ఇండోనేషియాలో ఇప్పటికీ రామాయణాన్ని ఓ కథగా చెబుతారు. రామాయణానికి సంబంధించి అనేక గాథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఇక వియత్నంలోనూ రామాయణ కాలానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి.